విశాఖపట్నం గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోర్టు గేట్ దగ్గర నిర్వాసితులు మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. బకాయిలు చెల్లింపు జాప్యం చేస్తున్నారంటూ ధర్నాకు దిగారు. మత్స్యకారులు బారికేడ్లు తోసుకుని పోర్టులోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు మత్స్యకారులు మధ్య తోపులాట జరిగింది. విశాఖపట్నం గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోర్టు గేట్ దగ్గర నిర్వాసితులు మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. బకాయిలు చెల్లింపు జాప్యం చేస్తున్నారంటూ ధర్నాకు దిగారు. మత్స్యకారులు బారికేడ్లు తోసుకుని పోర్టులోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, రాజేంద్ర, గంగవరం పోర్టు దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనుంది. ఎందుకంటే గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో నిర్వాసితులు ఏవైతే పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ అన్నది ఇస్తామన్నది గంగవరం పోర్టు అగ్రిమెంట్ చేసినప్పటికీ కూడా అప్పట్లో చాలా మందికి సగం డబ్బులు చెల్లించి మిగిలిన సగం డబ్బులు కూడా ఆర్కాట్ ద్వారా 2 ఏళ్లలో చెల్లిస్తామని ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ సమయం దాటినప్పటికీ కూడా వాళ్ళు నిర్మాణ దశలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో పాటు ఆ డబ్బులు చెల్లించకపోవడంతో ఒకసారిగా మత్స్యకారులంతా కూడా గంగవరం పోర్టుని ముట్టడించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గతంలో చేసిన ఉద్యమాల నేపథ్యంలో వాళ్ళ మీద పోలీస్ కేసులు కూడా నమోదు చేశారు. దీంతో వేరే చోట వాళ్ళు కార్మికులుగా చేరాలనంటే ఆ పోలీస్ కేసులు ఒత్తిడి అనేది పెరుగుతుంది కాబట్టి వాటిలన్నింటినీ కూడా పోలీస్ కేసులన్నింటినీ కూడా తొలగించి వాళ్ళకి రావాల్సిన బకాయిల్ని చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాకి దిగారు. దీంతో ఒకసారిగా గంగవరం పోర్టులో భారీగా పోలీసులు మోహరించి మొత్తం గ్రామస్తులందరినీ కూడా పోర్టు లోపలికి వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. ఇప్పుడు దాకా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అయితే జరగలేదు. కానీ పోలీసులు గ్రామస్తుల మధ్యన వాగ్వాదం అయితే మాత్రం నడుస్తా ఉంది. పోలీసులు గ్రామస్తుల్ని గంగవరం పోర్టు మెయిన్ గేట్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని వారిచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక సమస్యల పరిష్కారం కోసం మత్స్యకారులు అయితే మాత్రం అక్కడ డిమాండ్ చేస్తున్నా ఉన్నారు. వాళ్ళకి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు వారంతా కూడా సంఘీభావంగా గంగవరం పోర్టుకి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో పోర్టు యాజమాన్యం వాళ్ళతో చర్చించే అవకాశం అయితే ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ అనురాధ. రెండు సంవత్సరాల అగ్రిమెంట్ 2 ఏళ్ళే కానీ 2 సంవత్సరాలు కాదు